శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అధిక మాస పూర్ణిమ వచ్చేస్తోంది. అంటే శనివారం 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలవుతోంది. 31వ తారీఖు మధ్యాహ్నం దాకా ఉంది. ఎప్పుడు చేసుకోవాలన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంది. పూర్ణిమ తిథి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్తూ ఉంటారు కదా. మరి ఈ అధిక జ్యేష్ఠ మాస పూర్ణిమని ఏ రోజు చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి? అధిక జ్యేష్ఠ మాస పూర్ణిమ అనేది చాలా చాలా పవర్ఫుల్. అధిక మాసంలోనే మనం చేసిన జపము, ధ్యానము, హోమము, మంత్రానికి స్వామి అధిక ఫలితాన్ని ఇస్తారు. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అయితే శనివారం మధ్యాహ్నం వస్తుంది కాబట్టి చంద్రుడిని చూస్తూ, అంటే చంద్రగ్రహ సమస్యలు ఉండేవాళ్ళు శనివారం సాయంత్రం చేసుకోండి. మాకు సూర్యోదయం వేళ కావాలి అనుకున్న వాళ్ళందరూ ఆదివారం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆదివారం సాయంత్రానికి చంద్రుడు ఉండడు. అందుకని చంద్రగ్రహ సమస్యలు ఉండేవాళ్ళు, అంటే డిప్రెషన్స్, మెంటల్, పిచ్చి కొంచెం పాపం అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా పిచ్చి దాని వల్లే వస్తుంది. చంద్రగ్రహం మాల్ఫిక్ వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటాం మనం. అది చంద్రగ్రహం వల్ల వస్తుంది. చంద్రుడు ఉండడా అంటే కాదు, పూర్ణిమ చంద్రుడు ఉండడు, పాడ్యమి చంద్రుడు ఉంటాడు ఆదివారం సాయంత్రం. అవును, పూర్ణిమ చంద్రుడు ఉండడు. అది మా ఉద్దేశం. చంద్రుడు ఉండడు అంటే పౌర్ణమి తిథి ఉండదు. అదే అంటే పౌర్ణమి తిథి ఆదివారం ఉండదు. అంతే. చంద్రుడు తప్పకుండా ఉంటాడు, కానీ పౌర్ణమి చేసుకునే వాళ్ళు బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చీకటిలోనే ఉంటాం అన్న వాళ్ళకి వెలుగుని తీసుకొచ్చేది చంద్రుడు. కాబట్టి ఆర్ఘ్యాన్ని తెల్లని పాల చుక్కతో ఆర్ఘ్యం విడిచిపెడతారు. వెండి గిన్నెలో తీసుకోండి, రాగి పాత్ర కంట ఒక వెండి గిన్నె తీసుకోండి, అందులో పాలు వేయండి, నీళ్లు వేయండి, తెల్లని పుష్పాలు వేయండి, ఓం సోమాయ నమః అని ఆర్ఘ్యం విడిచిపెట్టండి. తర్వాత నైవేద్యంగా పాలు పెట్టండి, అలాగే మిశ్రీ పెట్టండి. మిశ్రీ తెల్లటిది కదా, ఆ మిశ్రీ మీరు కొంచెం తీసుకోండి, తర్వాత చీమలకి వేయండి ఆ మిశ్రీ కూడా. అది సాయంత్రం చేసుకునే విధానం. ఇక మర్నాడు ఉదయం సూర్యోదయంకి మనకి ఆ రోజు ఆదివారం వచ్చింది. సూర్యుడు చంద్రుడు ఉంటేనే జీవితంలో వెలుగులు ఉంటాయి. ఒకవేళ సూర్యుడు ఉదయించకపోతే చీకటిగానే ఉంటుంది, బ్రతికే లేదు. అలా చంద్రుడు రాకపోతే నిద్రే ఉండదు, చీకటే ఉండదు. అందుకే ఇద్దరు మనకి ప్రత్యక్ష దైవాలు, ఇద్దరి కలయిక వస్తుంది మనకి ఆదివారం రోజు. అధిక ఫలితాన్ని ఇచ్చే రోజు కూడా ఆ రోజే అన్నమాట. ఆ రోజు చేసే దాన ధర్మాలకు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. అందుకని మీరు గోధుమ పిండితో చపాతీలు చేసి లేదా గోధుమ పిండిని దానం చేయండి. గోధుమ పిండిని బ్రాహ్మణులకు గాని, గుడిలో దేవాలయాల్లో గాని, పీఠాల్లో గాని, వృద్ధాశ్రమాల్లో గాని, అనాథాశ్రమాల్లో గాని చేయండి. అలాగే 7 చపాతీలు చేసి ముక్కలు చేసి కాకులకు వేయండి. కాకులకు వేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే ఆవులకి తినిపించండి, లేదా 7 చపాతీలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి పెట్టండి చక్కగా. అలా పెట్టినా మంచిదన్నమాట. తర్వాత మీరు ఒక ప్లేట్లో రాళ్ళుప్పు తీసుకోండి. ఇది లక్ష్మీ ప్రాప్తి కోసం చెప్పే మంత్రము. జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తికి ఇష్టమైన పవిత్ర దీపాన్ని చెప్తున్నాను. మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఇద్దరికి ఇష్టం. ఈ దీపం పేరు పవిత్ర దీపం. అవును, చెప్పండి. ఈ దీపం పేరు పవిత్ర దీపము. స్వామికి ఎంతో ఇష్టం. ఇది పద్మ పురాణంలో చెప్పారు, స్కాంద పురాణంలో కూడా చెప్పారు అన్నమాట. దీని గురించి, ఈ దీపం గురించి దానికి ఓ స్తోత్రం కూడా ఉంది, నేను చెప్తాను మీకు. అయితే ఈ దీపాన్ని ఎలా చేసుకోవాలంటే, తులసి ఎండిపోయిన పుల్లలు పడేయకుండా ఒత్తంతా కట్ చేసుకోండి. ఒత్తు ఈ సైజు కట్ చేసి బాక్స్ లో పెట్టుకోండి. ఈ మాసం అంతా వెలిగిస్తే మంచిది మీరు అసలు, కానీ పౌర్ణమి రోజు చేస్తే ఇంకా విశేషమైన ఫలితం. ఒత్తు సైజులో కట్ చేసుకొని దానికి ఎర్రని దారం గాని, పసుపు రంగు దారం గాని చుట్టేయండి. మొత్తం చుట్టేసేయండి. తర్వాత ఆవు నెయ్యి పోసి దీన్ని ఆ ప్రమిదలో పెట్టి దీపంగా వెలిగించండి. అదే పుల్లని దీపం ఒత్తులా చేసి, దీపం అంత సైజు తీసుకుంటారు. దానికి ఎర్రని దారం దొరికితే ఎర్రని దారం, ఎర్ర ఒత్తి. లేదు అని అంటే పసుపు రంగు. పసుపు అంటే చాలా ప్రీతి విష్ణుమూర్తికి, ఎరుపు అంటే సూర్య భగవానుడికి. అందుకే అది గాని ఇది గాని అని చెప్తున్నాను. మొత్తం చుట్టేసి ఆ పుల్లని ఒత్తు రూపంలో పెట్టి ఆవు నేతిలో డిప్ చేసి పెట్టి దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించటం వల్ల
విష్ణుమూర్తి అనుగ్రహము, దీని పురుషోత్తమ మాసం అంటారు. ఉమ్, ఓం పురుషోత్తమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అని నామజపం చేయండి 108 సార్లు. ఉమ్, స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చాలా సంతృష్టి చెందుతారు విష్ణుమూర్తి. right. ఎందుకు సంతృష్టి చెందుతారనేది నేను మీకు చెప్తాను. అలాగే. దీనికి స్వామి ఏం చెప్పారంటే, ఉమ్, తులసీ కాష్ట జాతేన దీపేన మధుసూదనం ఇహ కరోతి నరః ప్రజ్ఞః తస్య పుణ్యం అనంతకం. ఈ ఉమ్, దీపం వెలిగించడం వల్ల ఉమ్, మీ పుణ్యము అనంతం అవుతుంది అని చెప్పారనమాట. బాబా. తులసీ కాష్ట జాతేన, తులసి మొక్క యొక్క ఎండిన కాడలతో పుల్లలతో చేసిన దీపము మధుసూదనము శ్రీ మహావిష్ణువుని ఉమ్, యః కరోతి నరః ప్రజ్ఞః, ఏ జ్ఞాని అయిన మానవుడు ఆరాధిస్తాడో, ఉమ్, దీపం వెలిగిస్తాడో, తస్య పుణ్యం అనంతకం, అతనికి లభించే పుణ్యము అపారమైనది, అంతం లేనిది అని Hmm. చెప్పారు. ఎవరైతే దానికి ఈ స్తోత్ర రూపంలో స్వామి తెలియజేశారు. ఉమ్, అందరూ జపించుకోవాల్సిన మంత్రం ఓం పురుషోత్తమాయ నమః, లేదా అమ్మవారిది కూడా కావాలంటే ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం 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 3 సార్లు. 3 సార్లు. Hmm. ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః, లేదా ఓం శ్రీం 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 కమలవాసిన్యే నమః. ఓకే, అద్భుతం. ఖచ్చితంగా ఇది చేసుకుని లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి మన వాళ్ళు. సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు అనేకం ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కాలి అమ్మవారి దయతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.